కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలితము. అంటే కార్తీక మాసంలో ఆడపిల్లలకి వివాహం చేసేవారికి సహాయం చేసినా చాలా మంచి ఫలితం కలుగుతుంది. దానికి సంబంధించినటువంటి కథ వశిష్ఠ మహాముని తిరిగి చెప్పుచున్నారు. జనక మహారాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను, నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఈ ధర్మములన్నీ కూడా ఆవశ్యకము అయినవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మదేవుని చేత నాకు చెప్పబడినవి. అవి అన్నీ చేయదగినవే అగును. చేయని ఎడల పాపము సంభవించును. సంసార సముద్రము నుండి దాటగోరేవారు, నరకపాత భయము కలవారు ఈ ధర్మమును తప్పక చేయవలెను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యమైనవి. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మార్జిత పాపములు నశించును. ఓ రాజా, తన ద్రవ్యాన్ని ఇచ్చి ఉపనయనం చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జప ఫలము వలన పంచమహాపాతకములన్నీ భస్మమైపోవును. గాయత్రీ జపము, హరిపూజ, వేదదానము వీటి ఫలితము చెప్పుటకు శక్యము కాదు. 10,000 తటాకములను త్రవ్వించు పుణ్యము, 100 రావి చెట్లు పెట్టించు పుణ్యము, నూతులు, దిగుడు బావులు 100 త్రవ్వించు పుణ్యము నాకు కూడా ఈ ఉపనయనం బ్రాహ్మణునకు ఉపనయనం చేయించిన పుణ్యంలో 16వ వంతు కూడా సరిపోదు. కార్తీక మాసమందు ఉపనయన దానము చేసి మాఘమున కానీ వైశాఖమున కానీ ఉపనయనం చేయించవలెను. సాధువులను, శ్రోత్రియులను అగు బ్రాహ్మణ కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పబడి ఉన్నారు. ఓ జనక మహారాజా, ఈ విషయమై ఒక పురాతన కథ కలదు, చెప్పెదను, సావధానుడవై వినుము. ద్వాపరయుగమందు వంగదేశమున దుష్టుడైన సువీరుడు అను ఒక క్షత్రియుడు కలడు. అతను చక్కని అందగత్తె అయిన ఒక భార్యను కలిగి ఉండెను. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధోవా ఏష ఆత్మాను యత్పత్నీహి అను శృత్యుక్త ప్రకారంగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యానికి వెళ్ళి ధనము లేక జీవించటకు చాలా దుఃఖపడుచూ ఉండెను. ఆ అరణ్యమందు రాజును భార్యయు కందములాదులు భక్షించుచు కాలము గడుపుచూ ఉండిరి. అట్లుండగా భార్య గర్భవతి అయ్యెను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించి అందులోనే ఆమె అందమైన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యావిహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలగు వానిని తలుచుకుని తన పురాకృత పాపాన్ని స్మరించుచు బాలికను కాపాడుచు పెంచి పెద్ద చేసెను. తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ కన్యక వృద్ధి చెంది అందముతోనూ లావణ్యముతోనూ ఒప్పారుచు చూసేవారికి నేత్రానందకరంగా ఉండెను. ఆమెకు 8 సంవత్సరాల వయసు వచ్చెను. చూచుటకు బహుచక్కగా ఉండెను. ఇట్లు ఉన్న కన్యను చూసి ఒక మునికుమారుడు, సువీరా, నీ కూతురును నాకిచ్చి వివాహం చేయమని అడిగాను. ఆ మాట విని మునికుమారుడుకు, నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనం నీకిచ్చితివేని ఈ కన్యను నీకిచ్చెదను అనెను. ఆ రాజు చెప్పిన మాటలను విని మునికుమారుడు ఆ కన్య యందు ఉండే కోరికతో రాజుతో ఇట్లనెను, ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుద్రవ్యము నీకు ఇచ్చెదను. దానితో నీవు రాజ్యమందు సుఖములు పొందగలవని మునికుమారుడు చెప్పగా అతడు చెప్పిన మాటలు విని రాజు సంతోషించి అలాగే చేసేదనెను. తర్వాత మునికుమారుడు ఆ నర్మదా తీరమునందే తపమాచరించి బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమంతా రాజునకు ఇచ్చెను. రాజు ఆ ధనమంతయు గ్రహించి తృప్తి చెంది ఆనందించి ఆ మునికుమారుడుకు తన కూతురునిచ్చి ఒక గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారంగా అరణ్యమందే వివాహం చేసెను. ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు వెళ్ళెను. రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచూ ఉండెను. ఆ రాజు భార్య తిరిగి మరి ఒక కుమార్తెను కనెను. రాజు ఆమెను చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యను విక్రయించిన ఎడల నాకు చాలా ద్రవ్యము రావచ్చు, దానితో నేను ఈ జన్మంతా గడపవచ్చని సంతోషపడెను. రాజు ఇట్లు తలచుచుండగా పూర్వపుణ్యవశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థం నర్మదా నదికి వచ్చి పర్ణశాల ముందర ఉన్న రాజును, రాజు భార్యను, కూతురును చూసెను.
చూసి కౌండిన్య గోత్రుడైన యతీశ్వరుడు దయతో, ఓయి నీవు ఎవ్వరు, ఈ అరణ్యమందు ఇప్పుడెందుకు ఉన్నావు అని అడిగాను. ఇట్లు అడిగిన యతి మాటలు విని రాజు, అయ్యా, నేను వంగదేశాన్ని పరిపాలించే రాజును. నా పేరు సువీరుడు. నా దాయాదులు రాజ్యకాంక్ష చేత నన్ను జయించి నా రాజ్యాన్ని అపహరించిరి. నేను ఈ వనమందు ఉంటున్నాను. దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యా వియోగంతో సమానమైన వియోగ దుఃఖము లేవు కాబట్టి ఆ దుఃఖముతో శాకమూల ఫలాలు భుజించుచు ఈ వనమందే నివాసముంటున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు ఒక కుమార్తె కలిగినది. ఆమెను యవ్వనము రాగానే మునికుమారుని వలన బహుధనం గ్రహించి వానికిచ్చి వివాహం చేసి ఆ ద్రవ్యంతో జీవిస్తున్నాను అని చెప్పెను. ఇట్లు రాజు చెప్పిన వాక్యములు విని మునీశ్వరుడు ఇట్లనెను, రాజా, ఎంత పని చేసితివి? మూఢుని వలె పాపములను సంపాదించుకుంటివి. కన్యా ద్రవ్యము చేత జీవించువారు యమలోకమందు అసిపత్రమను నరకమందు నివసించును. కన్యాద్రవ్యము చేత ఋషి పితరులను తృప్తి చేయుచున్నవారు ప్రతి జన్మయందు ఇతనికి పుత్రులు కలగరని శాపాన్ని ఇస్తారు. కన్యాద్రవ్యంతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వలన జీవనం చేయు పాపాత్ములు రౌరవ నరకాన్ని పొందుతారు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమున ఈ రెండవ కూతురును కన్యాదాన పూర్వకంగా వివాహం చేయుము. కార్తీక మాసమందు విద్యా తేజశీలయుక్తుడైన వరుణకు కన్యాదానం చేసిన వారు గంగాది సమస్త తీర్థమందు స్నానదానం చేసిన వారు పొందే ఫలితాన్ని, దక్షిణాయుతంగా అశ్వమేధ యాగాన్ని చేసిన ఫలితాన్ని పొందెదరు. ఇట్లు యతి చెప్పగా విని సకల ధర్మవేత్త అయిన యతితో, బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్రదారాదులు, గృహక్షేత్రాదులు, వాసోలంకారాదులు ఉన్నందుకు దేహాన్ని సుఖపెట్టి ఆనందించవలను. కానీ ధర్మమనగా ఏమి, పుణ్యమనగా ఏమి, దానమనగా ఏమి, ఫలమనగా ఏమి? ఎలాగునో ధనము సంపాదించి భోగించుట ముఖ్యము. నా రెండవ కూతురు పూర్తిగా ద్రవ్యం ఇచ్చిన వారికే నేను ఇచ్చి వివాహం చేస్తాను. నీ దారిన నువ్వు వెళ్ళు అని పలికెను. ఆ మాట విని యతి వెళ్ళిపోయాను. తర్వాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతి చెందగా యమదూతలు పాశములతో సహా వచ్చి రాజును కట్టి యమలోకాన్ని తీసుకొని వెళ్ళిరి. అచ్చట యముడు వారిని కళ్ళెర్ర చేసి అనేక నరకమందు అనేక యాతనలను అనుభవింపచేసెను. ఈ సువీరుని వంశమందు శృతకీర్తి అను ఒకతడు సమస్త ధర్మములు చేసి 100 యజ్ఞములు చేసి ధర్మంగా రాజ్యపాలన చేసి స్వర్గానికి వెళ్ళి ఇంద్రాజుల చేత సేవించబడుచూ ఉండెను. ఈ శృతకీర్తి సువీరుని పాపవశము చేత స్వర్గము నుండి నరకమందు పడి యమయాతనలు అనుభవించుచుండెను. పుణ్యము చేసిన నన్ను యమలోకమునకు ఉంచినారేంటని విచారించి ధైర్యం వహించి యమునితో ఇట్లనెను, సర్వము తెలిసిన ధర్మరాజా, నా మనవి వినుము. ఎంతమాత్రం పాపం చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చినది అని అడిగాను. శృతకీర్తి ఇట్లడగగా యమధర్మరాజు చెప్పుచున్నాడు, ఓయి శృతకీర్తి, నీవు అన్నమాట సత్యమే. నీ వంశస్థుడు సువీరుడు అనువాడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీరును స్వర్గస్థులైనను నరకమందున్నారు. తర్వాత భూమి యందు దుష్టయేనులలో జన్మించెదరు. శృతకీర్తి వినుము. ఆ సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. ఆమెకు ఇంకనూ వివాహం కాలేదు. కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి వెళ్ళి అచ్చటున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణకిచ్చి కన్యాదాన విధానంగా పెండ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తైన కన్యను యోగ్యుడైన వరుణకి ఇచ్చువాడు లోకాధిపతి అగును. అట్లు కన్యాదానం చేయుటకు సంతానం లేనివారు ఒక బ్రాహ్మణునకు ధనం ఇచ్చిన ఎడల ధనదాతయు లోకాధిపతి అగును. కన్యలు లేనివారు 2 పాడి ఆవులను తెచ్చి కన్యను తీసుకుని వరుణకిచ్చి వివాహం చేసిన కన్యాదాన ఫలితం పొందును. కాబట్టి నీవు శీఘ్రముగా వెళ్ళి బ్రాహ్మణునకు కన్యామూల్యమును ఇమ్ము. దాని చేత నీ పితరులందరూ తృప్తి చెంది నిత్యము సుఖించెదరు. శృతకీర్తి యముని మాటలు విని యమునకు నమస్కరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణ భూషితంగా చేసి కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానం చేసెను. ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గానికి వెళ్ళి సుఖముగా ఉండెను. తర్వాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యం ఇచ్చెను. దాని చేత వాని పితరులందరూ విగతపాపులై స్వర్గమునకు వెళ్ళిరి. తానును యథాతథంగా స్వర్గము చేరెను. కాబట్టి
కార్తీక మాసమందు కన్యాదానమాచరించువారు విగత పాపులగుదురు. కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించేవారు హరి సాయుధ్యమును పొందురు. ఇది కార్తీక మాసమందు స్కాంద పురాణ అంతర్గత 13వ అధ్యాయం 13వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.